హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మనం యు ఆర్ ద ప్లాసిబోలి నుంచి కొన్ని పాయింట్స్ని సేకరించి డిస్కస్ చేస్తున్నాం. మన మెదడు ఒక మూవీ డైరెక్టర్ లాగా పనిచేస్తుంది అనమాట. ఊహించిన దాన్ని సృష్టి చేస్తుంది. ప్లేసిబో ఎఫెక్ట్ కేవలం మెదడులోనే కాదు, శరీరంలో కూడా శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట. రోగి మందు తీసుకున్నానని నమ్మినప్పుడు శరీరం అంతా కూడా నిజంగా మారుతుంది. సో ప్లాసిబో అనేది ఇమ్యూన్, నాడీ, ఎండోక్రైన్ వ్యవస్థలపై ప్రభావితం చూపుతుంది అనమాట. శరీరంలో కొన్ని జీన్స్ ప్లేసిబో ద్వారా ఆన్ మరియు ఆఫ్ చేయబడతాయి అన్నమాట. సో ఊహ, నమ్మకం కలిస్తే శరీరం నిజమైన ఔషధంలా పనిచేస్తుంది. అంటే మన మెదడు అనేది ఏం చేస్తుందంటే ఒక మూవీ డైరెక్టర్లా పనిచేస్తుంది. సో ప్రొజెక్టర్లో ఏదైతే మూవీ వేస్తారో అది తెరపై పడుతుంది. అట్లా మూవీని డైరెక్ట్ చేస్తుంది, ఇలాగ ఉండాలి అలా ఉండాలని మన మెదడుని డైరెక్ట్ చేస్తే ఆ శరీరం అలా మారుతుంది అనమాట. సో మన మెదడు ఒక మూవీ డైరెక్టర్ లాగా పనిచేస్తుంది, ఊహించిన దాన్ని సృష్టి చేస్తుంది అనమాట. ప్లేసిబో ఎఫెక్ట్ కేవలం మెదడులోనే కాదు, శరీరంలో కూడా శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట. సో రోగి మందు తీసుకున్నాడని నమ్మినప్పుడు, అంటే ఆ రోగికి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు అది ఒక చిన్న పంచదార బిళ్ళ కానీ, చిన్న మనకు నచ్చిన టీ కానీ, లేదా ఒక భావ పదార్థం కానీ తీసుకొని అది బాగుంది అని నమ్మినప్పుడు శరీరం అంతా దానికి నిజంగా మారుతుంది అనమాట. సో ప్లేసిబో అనేది ఇమ్యూన్, నాడీ, ఎండోక్రైన్ వ్యవస్థలపై ప్రభావితం చూపుతుంది. సో శరీరంలో కొన్ని జీన్స్ ప్లేసిబో ద్వారా ఆన్ మరియు ఆఫ్ చేయబడతాయి ఫ్రెండ్స్. సో ఊహ, నమ్మకం కలిస్తే శరీరం నిజమైన ఔషధంలా పనిచేస్తుంది. ఊహించటము, నమ్మకం కలిగి ఉండటం అనేది శరీరం అనేది నిజమైన ఔషధాల్లా పనిచేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరొకసారి రిపీట్ చేస్తున్నాను. మన మెదడు అనేది ఒక మూవీ డైరెక్టర్ లాగా పనిచేస్తుంది, ఊహించిన దానిని సృష్టి చేస్తుంది. ప్లేసిబో అనేది ఎఫెక్ట్ కేవలం మెదడులోనే కాదు, శరీరంలో కూడా శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట. శరీరంలో కూడా అది శక్తివంతంగా పనిచేస్తుంది. రోగి మందు తీసుకున్నానని నమ్మినప్పుడు శరీరం అంతా కూడా నిజంగా మారుతుంది. ప్లేసిబో అనేది ఇమ్యూన్ మరియు నాడీ, ఎండోక్రైన్ వ్యవస్థలపై ప్రభావితము చూపుతుంది. శరీరంలో కొన్ని జీన్స్ ప్లేసిబో ద్వారా ఆన్ మరియు ఆఫ్ చేయబడతాయి. ఊహ, నమ్మకం కలిస్తే శరీరం నిజమైన ఔషధంలా పనిచేస్తుంది.